ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు గడిచిన కాలమంతా కూడా ఆయా రీతులుగా అద్భుతంగా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ వస్తున్నాడు. ఆమేన్. సో గడిచిన కాలం దేవుని మంచితనం మనల్ని ఎలా చేస్తుంది అనే విషయాలు, ఏం చేస్తుంది అనే విషయం దేవుడు మనతో మాట్లాడారు. ఈరోజు దేవుని మంచితనం మనల్ని ఎలా చేస్తుంది అనే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. దేవుని మంచితనం పాపముల నుండి రక్షిస్తుందని గడిచిన కాలంలో మాట్లాడితే, ఈరోజు దేవుని మంచితనం మనల్ని ఎలా చేస్తుందంటే, మన జీవితంలో మనల్ని అభివృద్ధిని, సమృద్ధిని మనకు దయచేసి అన్ని విషయాల్లో మనల్ని వర్ధిల్లింప చేస్తుందట. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మోషేకి దేవుడు తన మంచితనాన్ని చూపించి తన మార్గాలు తెలియచేశాడు కదండి. సో చాలాసార్లు మనం ధ్యానం చేసాం. దేవుని యొక్క మంచితనము మోషేకి యేసు యొక్క మార్గాలు తెలియచేసింది. దావీదు కూడా అనుక్షణం ప్రార్థన చేసేవాడు. ఏమనంటే, అయ్యా నీ సన్నిధిలో ఉండే భాగ్యం నాకు ఇవ్వు, నీ సన్నిధిని, నీ మందిరంలో పనిచేసే భాగ్యం నాకు ఇవ్వు, నీ మందిరాన్ని కట్టే భాగ్యం నాకు ఇవ్వు అని అనేక మార్లు తనను గురించి ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదు. కానీ దేవుని మందిరం గురించిన ప్రయాస, దేవుని మందిరం గురించిన అత్యాసక్తి దావీదులో ఉండేది. కాబట్టే దావీదు ఎన్ని పాపములు చేసినా, దావీదు దేవునికి చెయ్యకూడని పని దేవుని దృష్టికి చేసినప్పటికీ తనలో ఉన్న భారము, తనలో ఉన్న ప్రయాస, దేవుని యందు ఆశను బట్టి తన పాపము తన పాపము క్షమించబడింది. అతడు మంచి స్థాయిలో, మంచి స్థితిలో దేవుని కృపను బట్టి నిలబడగలిగినాడంటే. హల్లెలూయా. ఒక రాజు స్థాయి. దేవునికి స్తోత్రం. దేవుని పని కొరకు ఎప్పుడూ ముందుండేవాడు దావీదు. కాబట్టే ఒకరోజు నాతాను ప్రవక్తను పంపించి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా దావీదుతో, దావీదు నువ్వు నా పని యందు ప్రయాస కలిగి ఉన్నావు కాబట్టి నీ యొక్క రాజ్యాన్ని నేను ఏం చేస్తున్నాను, శాశ్వతము చేస్తాను. హల్లెలూయా. ఏం చేస్తాడట? శాశ్వతము. అందుకే దావీదు గవర్నమెంట్ 5-10 సంవత్సరాలు లేదండి, 40 సంవత్సరాలు ఏకదాటిగా ఉంది దావీదు గవర్నమెంట్. గల కారణం ఏంటి? దేవుడు తన రాజ్యాన్ని శాశ్వతము చేశాడు. గల కారణం ఏంటి? తన రాజ్యము శాశ్వత అవడానికి గల కారణం ఏంటంటే, దేవుని పని యందు, దేవుని మందిరమునందు ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇంతకుముందు దేవుడు మనతో మాట్లాడాడు. క్షమాపణ పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఈరోజు ఏం చేస్తాడంట? వర్ధిల్లింప చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? తన కొరకు, యేసయ్య కొరకు మనము కొన్నిటిని విడిచిపెట్టినప్పుడు, యేసయ్య కొరకు నువ్వు కొన్ని త్యాగం చేసినప్పుడు, ఆయన నా బిడ్డ నా కొరకు త్యాగం చేసింది కాబట్టి నా బిడ్డకి నేను ఒక రివార్డు ఇస్తానని మనల్ని ఏం చేస్తాడంట? ఒక మంచి రివార్డుతో, ఒక ఫలవంతమైన రివార్డుతో మనల్ని బ్లెస్ చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అంటారు, దేవుని మంచితనము మన మీద చూపించినప్పుడు ఏంటండి డబ్బు కట్టలు ఏమైనా పడతాయా, బంగారం ఏదైనా వస్తుందా అని అంటే, దేవుడి మంచితనం మన జీవితాల్లోకి వస్తే బంగారం వస్తుంది, డబ్బు వస్తుందని నేను చెప్పను. కానీ దేవాతి దేవుడు అంటున్నాడు, బంగారము, డబ్బు, నీకు కావలసిన ఇల్లు సంపాదించుకోగలిగిన ఏమిస్తాడు? జ్ఞానము కదండి, తెలివి, ఇంకా ఏమిస్తాడు? సామర్థ్యము, మంచి బుద్ధి ఇస్తాడంట. హల్లెలూయా. చాలామంది యేసయ్య నమ్ముకుంటే, ఒకప్పుడు చాలా ప్రచారం ఉండేది కదండి, మీరు ఇంగ్లీష్ వాళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నారు, మీకు ఎక్కడి నుంచి అయినా ఫండ్స్ వస్తున్నాయా, అవి వస్తున్నాయా, ఇవి వస్తున్నాయా కదండి. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే అవస్తాయా ఇవొస్తాయని కాదు, కానీ ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆయన తెలివిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, లోకంలో ఇవన్నిటినీ సంపాదించుకోగలిగిన సామర్థ్యము దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో చక్కని మాట ఉంటుంది. 2వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటుందండి? ఆయన దేవ దృష్టికి మంచివాడిగా ఉండువాడికి దేవుడు జ్ఞానము, తెలివి, ఆనందం అనుగ్రహించును. దేవుని దృష్టికి నువ్వు మంచిగా ఉన్నప్పుడు మంచి దేవుడు ఏమిస్తాడంట? జ్ఞానం ఇస్తాడంట, తెలివి ఇస్తాడంట, ఇంకా ఏమిస్తాడు? ఆనందము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 3 దేవాతి దేవుడి దగ్గర నుంచి మనం పొందుకున్నప్పుడు మన జీవితాల్లో మనం ఏమవుతామంటే ఫలింప చేయబడతాం, వర్ధిల్లింప చేయబడతాం.
నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, నువ్వు కూలి పని చేస్తున్నవాడు అయి ఉండొచ్చు, లేకపోతే తాపీ మాస్త్రి పని చేస్తున్నవాడు అయి ఉండొచ్చు, ఒక మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అయి ఉండొచ్చు, చిన్న ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అయి ఉండొచ్చు. ఏ పని చేస్తున్నా దేవుడు ఆ పనిలో నీకేమిస్తాడంటే తెలివి, జ్ఞానము, బుద్ధి ఇచ్చి అందులో నువ్వు చేస్తున్న చిన్న పనిలో అభివృద్ధి అయ్యే కృపను దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ చిన్న పనులు నేను ఏం సంపాదించుకోగలనండి, ఈ చిన్న పనులు నాకేం వస్తుందని అంటారు. పని చిన్నదే, కానీ దేవుని కృప నీ పక్షం ఎలా ఉంది? విస్తారంగా ఉంది. కాబట్టి అందులో నువ్వు అభివృద్ధి అయ్యే కృప ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బుద్ధి, దేవుని జ్ఞానము నీలో ఉంటే నీ చుట్టుపక్కల ఎంత తెలివిమంతులున్నా, ఎంతమంది జ్ఞానవంతులున్నా, నువ్వు ఒక్కడివే ఖచ్చితంగా బ్లెస్ అవుతావు. ఎందుకు? దేవుని జ్ఞానము, దేవుని తెలివి నీలో ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కింద ఒక మాట చూడండి, ఎంత ఫన్నీగా ఉంటుందంటే, అదే ప్రసంగిలో, అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. హల్లెలూయా. ఎంత చక్కగా చూడండి, పాపాత్ముడు ప్రయాసపడి పోగు చేసిన ధనాన్ని ఎవరికి ఇప్పిస్తాడంట? దేవుని దృష్టికి మంచిగా ఉన్న వాడికి ఆ ధనము ఇప్పిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టపడి ప్రయాసపడి పోగు చేసే పనేమో పాపాత్ముడిది, వాడి సొమ్మును అనుభవించే భాగ్యము దేవుని దృష్టికి మంచిగా ఉన్న వాడికి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో సౌలు 40 సంవత్సరాలు ప్రయాసపడి కట్టుకుంటున్నాడు తన రాజ్యాన్ని. ఎందుకు? నా తర్వాత నా కుమారుడికి నా సింహాసనం మీద కూర్చుంటాడు, నా తర్వాత నా కుమారుడు ఏలుబాటు చేస్తాడని ఆశతో, ఆసక్తితో తన కుమారుడి కొరకు, తన బిడ్డల కొరకు ప్రయాసపడుతున్నాడు. కానీ దేవుని దృష్టికి సౌలు మంచిగా లేను, కానీ దావీదు దేవుని దృష్టికి మంచివాడిగా బ్రతుకుతున్నందున సౌలు 40 సంవత్సరాలు కష్టపడి ప్రయాసపడి పోగు చేసిన రాజ్యాన్ని, ధనాన్ని దేవుడు ఎవరికి అనుగ్రహించాడండి? దావీదుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. సౌలు యోనాతానుకి ఇద్దామనుకున్నాడు, సౌలు కుమారుడు యోనాతాను తనకిద్దామనుకున్నాడు. కానీ దేవుడు ఎవరికి ఇప్పించాడు? దైవ దృష్టికి మంచిగా కనబడుతున్న దావీదుకి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అందుకే సౌలుకు చాలా కోపం. ఎందుకు? నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి ప్రయాసపడిన దాన్ని ఎవరో గొర్రెల కాపరి అనుభవించడం ఏంటని దావీదును కొన్ని సంవత్సరాలు చంపాలని ప్రయాసపడ్డాడు. కానీ అతని వల్ల కాలేదు. ఎందుకంటే దేవుడి కృప, శాశ్వతమైన కృప దావీదు మీద ఉంది కాబట్టి. ఎన్ని యుద్ధాలు చేయాలని, ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నాలు చేసిన, ఎంతమందిని పంపించినా కూడా దావీదును అంటారు కదండి, వెంట్రుక కూడా టచ్ చేయలేకపోయాడు సౌలు. దేవునికి స్తోత్రం. చాలామంది భయపడుతూ ఉంటారు, అమ్మో వాళ్ళేం చేస్తారు, వీళ్ళేం చేస్తారు. దేవుడు నీ ప్రాణానికి కంచె వేస్తున్నాడు. నీ ప్రాణానికి ఆయన కంచె వేస్తున్నాడు కాబట్టి ఎవడు ఎన్ని శక్తులు పంపినా, ఎవడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమంటారండి, నీ వెంట్రుక కూడా వాళ్ళు తాకలేరు. దావీదు మీద దేవుని కృప ఉంది కాబట్టి సౌలు ఎన్నో ప్రయత్నాలు కదండి చేసినప్పటికీ విజయం పొందలేకపోయాడు. దేవుడు మంచి వారిని మంచి ఫలమును అనుభవించేలాగా చేస్తాడండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మంచివారు తమ పిల్లలకు ఆస్తికర్తలుగా చేయును అంటది సామెతల్లో. నీతిమంతుడు తమ పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయను. నీ నీతి ఒకవేళ నీకు డబ్బు సంపాదించలేదేమో, కానీ నువ్వు నీతిగా బ్రతుకుతున్నందుకు దేవాతి దేవుడు అంట నిన్ను బట్టి, నీ నీతిని బట్టి నీ పిల్లల్ని, నీ పిల్లల్ని నిన్ను బట్టి ఆశీర్వదిస్తాడంట, ఆస్తికర్తలుగా చేస్తాడంట. నువ్వు అనుకుంటున్నావా, అయ్యో నా బిడ్డలకు ఒక చిన్న ఇల్లు కూడా ఇవ్వలేకపోతున్నానే, చిన్న ల్యాండ్ కూడా ఇవ్వలేకపోతున్నానే, నా ప్రయాస అంతా కూడా వీళ్ళను పోషించడానికి సరిపోయింది, నేనేమి మిగిలించుకోలేకపోతున్నానని దిగులు పడద్దు. నువ్వు నీతిగా బ్రతుకుతున్నందుకు ₹1 మిగిలించకపోయినా పర్వాలేదు, దేవుని కృపను పొందుకో. ఆ కృప నీ పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తుంది. ఆ కృప నీ పిల్లల్ని నువ్వు నీ ప్రార్థన బట్టి ముందు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఈ దినాల్లో మీరు అది ఇద్దామా కాదండి, భక్తినివ్వండి నీ బిడ్డలకి. నీ నీతి నీ బిడ్డలకు భక్తి నేర్పించిన నీ భక్తిని బట్టి వాడు ఆటోమేటిక్గా సంపాదించుకుంటాడు. దేవుడు జ్ఞానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకే దేవుడు మంచితనం మనల్ని ఏం చేస్తుంది? వర్ధిల్లింప చేస్తుంది. ఐగుప్తు నుండి లక్షల మంది బయలుదేరారు, కానీ చివరికి ఇద్దరే చేరుకున్నారు కానానికి. ఎవరు? కాలేబు, యెహోషువ. కాలేబుని బట్టి దేవుడు ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? కాలేబు మంచి మనసు కలిగిన వ్యక్తి. ఏ మనసు అంట? మంచి మనసు. దేవుడే చెప్తున్న సాక్ష్యం అండి. కాలేబు మంచి మనసు కలిగిన వ్యక్తి కాబట్టి దేవుడు అతనికి ఒక మంచి ప్రాంతంలో, ఒక మంచి స్థలంలో స్వాస్థ్యం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మంచి స్థలంలో దేవాతి దేవుడు తనకి స్వాస్థ్యం అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు ఎక్కడి నుంచి మాటలు వింటున్నావు బిడ్డ? దేవుడు మంచివాడు. ఆ మంచితనము నువ్వు అప్లై చేసుకోగలిగితే ఆయన మంచితనము ఖచ్చితంగా నేను వర్ధిల్లింప చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు తన జీవితంలో అన్నీ ఏం పోగొట్టుకున్నాడండి? అన్నీ పోగొట్టుకున్నాడు కదా. కానీ యోబు ఒక్క మాట మాట్లాడలేదని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. తర్వాత వాళ్ళ భార్య మాత్రం ఏమంటుంది? ఏంటయ్యా అన్నీ పోయాయి, నీ దేవుని దూషించి చచ్చిపో అని మాట్లాడుతుంది అని చెప్పేసి యోబు భార్యను ఒక విలన్గా మాట్లాడతారు. మన భాషలో చెప్పాలంటే ఆమెకు విశ్వాసం లేదు, ఆ దేవుడు అంత చేసిన నమ్మకం లేకుండా మాట్లాడింది అన్నట్టుగా. నిజంగా ఆ ప్లేస్లో ఉండి ఒకసారి ఆలోచించండి. ఆమె దేవుడు ఏమన్నదంటే నీ దేవుని దూషించి చచ్చిపోంది అంతే. కానీ ఒకసారి ఆమె పరిస్థితి అర్థం చేసుకోండి. ఉన్న పిల్లలు 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది ఒక్క రోజులోనే. సరే భర్త ఉన్నాడు, ఆ భర్త ఎలా ఉన్నాడు? అనారోగ్య స్థితిలో ఉన్నాడు. కనీసము చేయి పెట్టి గోక్కోవడానికి కూడా శరీరంలో స్థలము లేనంతగా కురుపులతో మెత్తబడి ఉన్నాడు, మూలుగుతున్నాడు. ఏ క్షణము చచ్చిపోతాడా అన్నట్టుగా అతని పరిస్థితి ఉంది. ఎటు చూసినా ఎలా ఉంది? శోధన, వేదన. ఒక పక్క సాతానుడు శోధిస్తూ ఉన్నాడు, ఒక పక్క పిల్లలు పోయారు, ఒక పక్క భర్త అనారోగ్యంతో ఉంటే ఆమె ఏమంటుంది చెప్పండి? నువ్వు ఎందుకు ఆ మాట ఆమె అంటుందంటే, నీకు ఇంత ఇప్పుడు మనం ఈ లోకప్రీత్య చూస్తే ఒక మంచం మీద మూలుగుతున్న ఒక వ్యక్తిని చూస్తే ఏమనుకుంటాం? అరే ఇంత బాధపడుతున్నాడు మంచంలో, దేవుడి తన్ని తీసుకెళ్ళినా పర్వాలేదు, ఆ బాధ నుంచి అన్నా ఏమవుతాడు? విడుదల పొందుతాడు అనుకుంటాం కదండి. ఆ ఉద్దేశంతో మాట్లాడుతుంది. ఎందుకంటే యోబు అంత వేదన పడుతున్నాడు కదండి. ఒక చిన్న పుండు అయితేనే ఎంతసేపు దొరదబెట్టి కోరుకుంటాం, ఆ ఇన్ఫెక్షన్ అయిందని, ఇదని అదని ఎన్నెన్నో వాడతాము. కానీ తను ఒళ్ళంతా కూడా మెత్తబడి ఉంది, ఒళ్ళంతా కూడా కురుపులు అయింది. అతని పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. చీము, రక్తము కారుతూ భయంకరమైన ఆ వేదన ఉంటే అరే ఇంత బాధపడుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఇంతవరకు కూడా ఒక మాట అనట్ల, అంత బాధపడుతూ కూడా ఏమంటలేదు, నా దేవుడు నాకు మేలే చేశాడంటాడు. ఎప్పుడు మేలైనా కీడు అనుభవించద్దా అని అంటున్నాడు. కాబట్టి అతని విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒకవేళ అతను ఏం చేయట్లేదేమో, ఒక మాట తిడితే దేవుడు చావన్నా ఇస్తాడేమో అని నీ దేవుని దూషించు. కనీసం మరణమైనా వస్తుంది, ఆ మరణమైనా నీకు సంతోషంగా ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్తావు మరణంలో, అప్పుడన్నా కొంచెము నిమ్మతంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు అన్నట్టుగా ఆమె మాట్లాడుతూ ఉందండి. చాలామంది ఈ పాయింట్ని అర్థం చేసుకోకుండా అరే యోబు భార్యకి విశ్వాసం లేక ఇలా అంటుంది, అలా తప్పు పడుతూ ఉంటారు. కానీ యోబు కూడా 3వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో ఈ మాట మాట్లాడి చూస్తాం. కానీ 3వ అధ్యాయంలో ఏమంటాడండి? దేవుడు చుట్టూ కంచె వేసిన వాడికి వెలుగునియ్యనేలా, ఇయ్యబడనేలా. ఈ మాట చదివిన వారు చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఎందుకంటే కంచె అంటే ఏంటి? ప్రొటెక్షన్. ఇప్పుడు దేవుడు ఇంటికి ఒక కంచె వేశాడు, ప్రహరీ గోడలాగా కదండి. ఆ గోడ ఏం చేస్తుంది? ఏ కుక్కలో లేకపోతే వ్యర్థమైనవి లోపలికి రాకుండా ఆ గేట్ కంచెలాగా కాపాడుతుంది, అనవసరమైన లోపలికి రాకుండా. అలాగే దేవుడు యోబు ఇంటికి కంచె వేశాడు. అది సాతానికి తెలుసు. అందుకే ఏముంటుంది 1వ అధ్యాయంలో యోబు, అయ్యా దేవుడు దగ్గరికి సాతాను వెళ్ళినప్పుడు దేవాతి దేవుడు అన్నాడు, భూమి మీద ఒక భక్తుడు ఉన్నాడు చూసావా, యథార్థవంతుడు, న్యాయవంతుడు అని అంటే, చూశాను, కానీ అతడికి నువ్వు కంచేసావు కాబట్టి ఆయన అంత యథార్థంగా ఉన్నాడు, అంత భక్తిపరుడుగా ఉన్నాడు, నువ్వు కంచె తీసేయి, అన్నీ పోతే అప్పుడు ఎలా ఉంటాడో చూస్తాను అని దేవుడి దగ్గర ఛాలెంజ్ విసురుతుంది. దేవుడు భక్తి మీద యోబు మీదున్న నమ్మకాన్ని బట్టి, ఎందుకంటే యోబు అన్నీ తీసేసినా నా దగ్గర నమ్మకంగా ఉంటాడన్న నమ్మకాన్ని బట్టి దేవాతి దేవుడు ఏమన్నాడంటే, సరే కంచె తీసేస్తున్నాను, నువ్వేమైనా చేసుకో, కానీ తన ప్రాణము జోలికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు అని ఒక షరతు పెట్టేసి అన్ని అవకాశాన్ని సాతానికి ఇచ్చినప్పుడు మాత్రమే అదేం చేయగలిగిందండి? వాళ్ళ ఇంటిలో అంత కార్యం చేయగలిగింది. సో దట్ ఈస్ ద సెకండరీ. అయితే ఇక్కడ ఏముంటున్నాడంటే, యోబుకు తెలీదు దేవుడు కంచె వేశాడని.
ఆయన ప్రార్థన పరుడే. కంచె ఉందని ఆయనకి తెలియకనేమో మేబీ 3వ అధ్యాయంలో అంటాడు, దేవుడు కంచె వేసిన వాడికి వెలుగు లేదు. కంచె వేశాడు, వెలుగు లేదు. ఇంకో మాట అంటాడు యోబు గ్రంథం 1:10 కూడా ఏమంటాడు, అక్కడ ఆ మాట చూస్తే 1వ అధ్యాయం 10వ వచనము, యోబు 19:8 చదవండి. యోబు గ్రంథము 19వ అధ్యాయం నేను చదువుతాను. 8వ వచనం చూస్తే అక్కడ అంటాడు, నేను దాటలేకుండా ఆయన నా మార్గముకు కంచె వేస్తున్నాడు, నా త్రోవలను చీకటి చేస్తున్నాడు. ఏమంటున్నాడు, నేను ఈ శ్రమ నుంచి దాటకుండా, నేను ఈ వేద నుండి బయటపడకుండా, ఈ రోగం నుండి నన్ను బయటపడకుండా దేవుడు ఏం చేశాడు, కంచె వేశాడు. నా త్రోవలన్నీ ఏమైపోయాయి, చీకటి అయిపోయాయి. అప్పుడు నోరు తెరుస్తున్నాడు 19వ అధ్యాయంలో. 1, 2, 3 అధ్యాయాలంతా కూడా ఏమన్నాడు, దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకున్నానని విశ్వాస మాటలు మాట్లాడాడు. ఇక్కడ నోరు తెరుస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, అప్పటికే ఆయనకి పరిస్థితి ఏమైపోతుంది, విశ్వాస సన్నగిలిపోతుందేమో మేబీ. ఎందుకంటే చాలా రోజుల నుంచి భారము, ప్రయాస, వేదన పడుతూ ఉన్నాడు కదా. సో ఆ మాటను బట్టి మేబీ అక్కడ నోరు జారుతూ ఉన్నాడు. ఏమని, దేవుడు నేను ఈ యొక్క రోగము నుండి బయటపడకుండా కంచేశాడు, నా త్రోవలన్నీ చీకటి చేశాడు అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి యోబు అక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాడు. ప్రొటెక్షన్ ఉంది అని ఆయన నమ్మలేకున్నాడు. కంచె ఉందని తెలుసు, దేవుడు కంచె తీసేశాడు అని ఆయన తెలుసుకోలేకపోయాడు. కంచె ఉందని తెలుసుకోలేప్పుడు సాతాను చెప్తుంది ఆయన ఇంటికి కంచె ఉందని, ఇతను అనుకోవట్ల కంచె వేశాడు అని. అక్కడ ఏమంటున్నాడు, నేను బయటికి రాకుండా ఆయన నాకు ఇలా నా త్రోవలన్నీ చీకటి చేసేసాడు అన్నట్టుగా అక్కడ మాట్లాడుతూ కింద తర్వాత 35వ అధ్యాయంలో అంటాడు, ఒక్కసారి నోరు తెరిచానయ్యా, ఇక నా నోరు తెరవను అని నీ యొక్క కంచె నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు ప్రొటెక్షన్ అనే కంచె వేశావు, కానీ నేను దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అన్నట్లుగా అక్కడ బోరున విలపించి గుండెలు బాదుకొని ఏడవడం మనం అక్కడ చూస్తాం. 35 నుంచి 40 అధ్యాయాల్లో మనం చూస్తే. హల్లెలూయా. ఒకసారి నోరు తెరిచానంటే ఇదే, ఈ మాటే. ఏమంటున్నాడు, ఈ శ్రమలో బయటికి రాకుండా దేవుడు నాకు కంచేసేసాడు, నేను ఈ శ్రమ నుంచి బయటపడ్డానికి ఇష్టం లేదేమో, ఈ బాధ నుండి బయటపడ్డానికి ఇష్టం లేదేమో అని మాట మాట్లాడుతున్నాడు. తర్వాత అంటున్నాడు, నేను ఒకసారి నోరు తెరిచాను, నేను ఒకసారి తప్పుగా అర్థం చేసుకున్నాను, ఇక నా నోరు తెరవను, నన్ను క్షమించయ్యా అని ఏడ్చాడు. కాబట్టి బాధపడ్డాడు, గుండెలు రోధించాలా, తన తప్పును క్షమించమని అడిగాడు. కాబట్టి 42వ అధ్యాయంలో ఏం పొందుకున్నాడు, 2 ఆశీర్వాదాన్ని, 2 మేలును యోబు పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఈ 77వ కీర్తనలో ఆసా గారు కూడా ఒక మాట అంటారు. ఏమని, యెహోవా హస్తము మారిపోయింది. ఆసా గారు ఏమంటున్నారంటే 77వ కీర్తనలో యెహోవా హస్తము, దక్షిణ హస్తము మారిపోయింది. మనుషులు మారిపోయారు అంటారు చూసావా, దేవుని హస్తం మారిపోయింది అంటున్నాడు. తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. అక్కడ దేవుడి హస్తం మారిపోద్దా, దేవుడి కృప మారిపోద్దా, ఆయన ప్రేమ మారిపోదు అని ఏమంటున్నాడు, అందరికీ ఆయన హస్తంతో సహాయం చేస్తున్నాడు, నా పక్షాన మాత్రము ఆయన మారిపోయాడు. మనం కొంతమందిని బట్టి అంటాం కదా, వీడు ఇప్పట్లాగా, ఇంతకుముందు ఎంత బాగుండేవారు కానీ ఇప్పట్లాగా లేరండి, మారిపోయారండి. మనుషులతో చెప్పినట్లు, పరిస్థితులతో చెప్పినట్లు దేవుని హస్తం గురించి ఇక్కడ ఆశ అంటున్నాడు. శ్రమ రాగానే, కష్టం రాగానే దేవుడు నా పట్ల మారిపోయాడండి, నన్ను చూడట్లేదండి అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే సంగమా, నీ శ్రమలో దేవుని మంచితనాన్ని చూడు, నీ శ్రమలో దేవుడి యొక్క మంచితనాన్ని చూడు. నీ ప్రియులు కోల్పోయినా, నీకేది కోల్పోయినా సరే దేవుడి మంచితనాన్ని చూడమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను మేలులతో నింపే దేవుడని, తృప్తిపరిచే దేవుడని నువ్వు నమ్మినప్పుడు, ఆయన మంచితనాన్ని నువ్వు చూసినప్పుడు, ఏది చేసినా ఆయన నాకు మేలే చేస్తాడని నువ్వు నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆయన మంచితనం నేనేం చేస్తానంటే వర్ధిల్లింప చేస్తుంది. మేబీ ఈరోజు నీకు రోగం ఉండొచ్చు, మేబీ నీకు ఈరోజు అప్పులు ఉండొచ్చు, మేబీ నీకు ఈరోజు చాలా శ్రమ ఉండొచ్చు, కానీ ఈ శ్రమలో కూడా దేవుడు మంచితనం చూడు. ఈ శ్రమ నాకు మేలే అని చెప్పు, ఈ శ్రమ నాకు మేలే అని చెప్పు. ఈ శ్రమ నేను 2 ఆశీర్వదింపబడేలాగా దేవుని మంచితనం నీలో కార్యం చేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మంచితనం మనకు కాపుదల ఇస్తుంది. ఆయన మంచితనం మన అవసరతలు తీరుస్తుంది. ఆయన మంచితనం మనల్ని పోషిస్తాడు. ఆయన మంచితనం మనల్ని గణపరుస్తాడు. ఆయన మంచితనం మనల్ని ఏం చేస్తుందంటే అభిషేకిస్తుంది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకెందుకండి ఇంత వేదన, నాకెందుకండి ఇంత దుఃఖమని ఈరోజు నువ్వు అడుగుతున్నావేమో. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వేదన, ఈ చిత్తము, ఈ యొక్క వేదన, ఈ శ్రమ నా చిత్తము. ఎందుకంటే నేను నిన్ను రెండింతలుగా ఆశీర్వదించబోతున్నాను, దీవెనకరంగా మార్చబోతున్నాను. హల్లెలూయా. రొట్టె విరవకుండా అందరికీ సరిపోదండి. రొట్టె విరవకుండా అందరికీ సరిపోలేదు. విరవబడిన తర్వాతే వేల మంది భోజనం చేయగలిగారు. ఈరోజు నువ్వు విరవబడితేనే, బంగారము కాల్చబడితేనే దానికి ఏమొచ్చిందండి? ఘనత వచ్చింది. బంగారం కాల్చబడిన తర్వాతే దానిని అనేకులు ఏమంటున్నారు? ఘనపరుస్తున్నారు. బిస్కెట్గా ఉన్నప్పుడు దాన్ని అరే బంగారమే అన్నారు, కానీ ఆ బిస్కెట్ బంగారం ఒక ఆభరణం అయిన తర్వాత ఎంతోమంది దాన్ని చూసి ఏమంటారు? ఆనందిస్తారు, మెచ్చుకుంటారు, సంతోషపడతారు కదండి. మనముగా ఉన్నప్పుడు ఒకవేళ నీకు ఘనత రాలేదేమో, ఈ శ్రమ దేవుని చిత్తం అని నమ్ము, ఈ యొక్క వేదన దేవుడి చిత్తం అని నమ్ము. ఎందుకంటే ఈ వేదన, ఈ శ్రమ నిన్ను వర్ధిల్లింప చేయబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మంచితనము సమస్త ఏం చేస్తుందంటే సమస్త పాపం నుండి రక్షిస్తుందని గడిచిన కాలంలో దేవుడు మాట్లాడాడు. దేవుడు మంచితనం ఎలా చేస్తుంది అని అంటే మనల్ని వర్ధిల్లింప చేస్తుంది. హల్లెలూయా. మూడోది, దేవుడి మంచితనం మనల్ని శక్తిని, అధికారంను అనుగ్రహిస్తుంది. వీలైతే యూట్యూబ్లో ఉంది, వినండి. దేవునికి స్తోత్రం. ఆయన మంచితనం ఉంది కాబట్టే ఈరోజు మనం సజీవులుగా ఉన్నామండి. ఆయన మంచితనము మన మీద కుమ్మరిస్తున్నాడు కాబట్టే ఈరోజు చాలామంది మంచిగా ఉన్నవారు, మంచి డబ్బుతో ఉన్నవారు, మంచిగా అన్నీ సమకూర్చబడిన వారు ఆరోగ్యంతో లేరు. నీకు తెలుసా? లక్షల హాస్పిటల్లో కుమ్మరిస్తున్నప్పటికీ ఆరోగ్యం రావట్లే వాళ్ళకి. ప్రతి నెల వేలకు వేలు మెడిసిన్స్ వాడుతున్నారు. డూ యు నో? కానీ దేవుని మంచితనం అలాంటి స్థితిలో నేను ఉంచలేదు ఈరోజు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనారోగ్య పాలు అవుతున్నప్పటికీ దేవునికి ఆరోగ్యం ఇస్తున్నాడు, మేలునిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నాకే ఎందుకు అనుకో, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నాకే ఎందుకు ఈ వేదన అనుకో, దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. నాకే ఎందుకని చెప్పకు, దేవుడు మంచితనము నిన్ను ఘనపరచబోతుంది. ఇటువంటి శ్రేష్టమైన కృప దేవాతి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆయన మంచితనము ఇది మొదలుకొని మనల్ని వర్ధిల్లింప చేయబడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవుడు మాట్లాడిన మాటను బట్టి. అయ్యా, నీ మంచితనం ఎంతో గొప్పది. ఆయన మంచితనము నీ కొరకు ప్రాణం పెట్టేంత మంచితనము, నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టేంత మంచితనం అయింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు మంచివాడమ్మా. నాకెందుకయ్యా ఈ బాధ, నాకెందుకయ్యా ఈ వేదన, నాకెందుకయ్యా ఈ శ్రమ, నేను ఇంకా ఎన్ని రోజులయ్యా ఈ బంధింపబడాలంటూ అని అడుగుతున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఇంకెన్నో రోజులు పట్టదు బిడ్డ. కాస్త ధైర్యం కొండు, కాస్త విశ్వాసం కొండు. నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను దాటిపోలేదు, నేను నిన్ను పట్టుకొనే ఉన్నాను. అధైర్యపడకు, భయపడకు. సమస్త కీడు, సమస్త శక్తులు నీ యొద్ద నుండి వెళ్ళిపోతాయి. నేను పంపిస్తాను, నేను కార్యము చేస్తాను. ఓపిక కలిగి ఉండు, ధైర్యము కలిగి ఉండు. ఏ శక్తులు నేనేం చేయలేవు, ఏ బంధకాలు నేనేం చేయలేవు, ఏ రోగము నేనేం చేయలేదు. గొప్ప శక్తివంతుడా, మీకే స్తోత్రాలు. నీ సమస్తమైన కార్యాలు బట్టి వందనాలయ్యా. నీ కృపతో నింపి దీవెనకరంగా మార్చి నీ మంచితనం మాలో అప్లై చేసుకునే కృప దయచేయండి. నీ మంచితనాన్ని అనేకులకు మేము చూపించే రీతిగా మా హృదయాలు మీరు నింపి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవదేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, సో ఇలాంటి ఒక ఆధ్యాత్మికమైన వాక్యాల కొరకు మరి పాస్టర్ పాల్ కోట అనే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా కమెంట్ చేయండి. సో మీరు కమెంట్ చేయడం బట్టి ఇది అనేకులు కూడా రీచ్ అవుతుంది, అనేకులు కూడా మరి దేవుని వాక్యంలో ఎదగటానికి దోహదపడతాయి. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా అనేక ప్రాంతాలకి దేవుని సువార్త వెదజల్లబడుతుంది. ఎంత దినాల్లో చివరి రోజుల్లో దేవుని వాక్యం అందరికీ అవసరము కదండి. సో నువ్వు ఒక్క షేర్ చేయడం ద్వారా
ద్వారా మరి అనేకులు కూడా మరి దేవుని వాక్యాన్ని వినగలుగుతారు, వారు కూడా రక్షించబడతారు. అట్టి కృప మరి దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి సో ఇంకా ఆత్మీయంగా నువ్వు ఎదగాలి అనుకుంటే చాలా స్పిరిచువల్ మెసేజెస్ ఛానల్లో ఉంటాయి. సో చూడండి, వినండి, దేవాతి దేవుళ్ళు బలంగా ఎదగండి, దేవుళ్ళు బలంగా కట్టబడండి. మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.